అందరికీ నమస్తే అండి. విజయ్ తలపతి తమిళనాడులో అగ్రనటుడు, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అండ్ సౌత్ ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఆయన టీవీకే అనే పార్టీ పెట్టి దాదాపుగా ఏడాదిన్నర నుంచి ప్రజల్లో తిరుగుతున్నాడు. సో ఆయన పార్టీ ఈ తమిళనాడు ఎన్నికల్లో కీలకం కాబోతోంది. దాదాపుగా 12 నుంచి 15% ఓటింగ్ విజయ్ పార్టీకి వస్తుంది. అంటే 25 సీట్ల నుంచి 35 సీట్ల వరకు విజయ్ గెలుచుకునే అవకాశం ఉంది అని రకరకాల సర్వేలు చెప్తున్నాయి. సో ఈలోగా ఎన్నికల ప్రచారం కాస్త అగ్రెసివ్గా చేసుకొని జనంలోకి వెళ్తే యూత్ అండ్ మహిళల ఓట్ బ్యాంకు అండ్ అర్బన్ ఏరియా ఓట్ బ్యాంక్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 40 సీట్ల వరకు గెలుచుకోవచ్చు, 22% ఓట్ బ్యాంక్ వరకు కొట్టుకోవచ్చు, గెలవచ్చు అనేది విజయ్ ఆలోచన. సో అందుకైనా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఉంటే 40 నియోజకవర్గాల తన చేతుల్లో ఉంటే తను గెలిస్తే ఎవరికి అధికారం కావాలన్నా సరే తన దగ్గరికి రావాల్సిందే, తద్వారా తను లబ్ధి పొందొచ్చు, రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే ఆలోచనలో విజయ్ ఉన్నాడు. సో విజయ్కి ఒక క్లారిటీ ఉంది. అక్కడున్న రకరకాల సర్వేలు కూడా అతనికి అదే చెప్తున్నాయి. సో అతను పార్టీ పెట్టిన తర్వాత పెట్టకముందు చాలా ప్లాన్డ్గా వెళ్తున్నాడు. సో తమిళనాడులో ఇప్పుడున్న అంచనా ప్రకారం సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. డిఎంకేకి ఎక్కువ సీట్లు వస్తాయి, సింగిల్ హైయెస్ట్ సీట్లు డిఎంకేకి వస్తాయి, కానీ అధికారానికి సరిపడా రావు. విజయ్కి ఇప్పుడున్న అంచనాల ప్రకారం 25-27 వరకు రావచ్చు. అండ్ వీళ్ళకి అండ్ ఎవరు అన్నా డిఎంకే అండ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి అయితే రాదు. ఇది ఇప్పుడున్న అంచనా. సో ఈ పరిస్థితి మారాలి, ఎన్డీఏ అధికారంలోకి రావాలి అంటే విజయ్ ఖచ్చితంగా ఎన్డీఏలో చేరాలి. అలా చేరడానికి, అలా విజయ్ని చేర్చుకోవడానికి గత 6 నెలలుగా బీజేపీ రకరకాల ఎత్తులు వేస్తూనే ఉంది. కానీ విజయ్ ససేమిరా అంటున్నాడు. తన కెరీర్ మొత్తం రిస్క్లో పెట్టి, ఒక రకంగా తన సంపాదన, తన ఆస్తులు, తన లైఫ్ రిస్క్లో పెట్టి విజయ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. సో అందుకు ఆయన బీజేపీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే తనకి రావాల్సిన ఈ మైనారిటీ అండ్ కొంత ఓట్ బ్యాంకు మిస్ అవుద్ది. సో నాన్ హిందూ ఓట్ బ్యాంక్ అంతా మిస్ అవుద్ది. సో తమిళనాడులో బీజేపీకి అసలు యాక్సెప్టెన్సీ లేదు, అటువంటి తప్పు మనం చేయకూడదు అనేది విజయ్ ఆలోచన. సో బీజేపీ ఏం చేస్తుందంటే, బీజేపీకి రెగ్యులర్గా అలవాటు ఉంది, ఎవరైనా నాయకుల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే వాళ్ళ మీద ఈడీఐ కేసులు, సిబిఐ కేసులు, ఐటీ రైట్స్, రకరకాల వ్యవస్థల ద్వారా ముప్పు తిప్పలు పెట్టడం. అలా విజయ్ని ఒక 6 నెలల నుంచి ముప్పు తిప్పలు పెడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటంటే త్రిష రంగంలోకి దిగినట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి. ఒక గాసిప్పే, కానీ ఇది తమిళ మీడియాలో వచ్చింది అండ్ తెలుగు మీడియాలో కూడా వచ్చింది. మీరు ఒకసారి తమిళ మీడియాలో పెద్ద వార్త వచ్చింది, అలాగే తెలుగు మీడియాలో కూడా ఈరోజు వచ్చింది. సో దీని సారాంశం ఏమిటంటే, ఈ విజయ్ పార్టీ తరపున, టీవీకే తరపున త్రిష రంగంలోకి దిగి బీజేపీతో పొత్తు అంశాలని చర్చిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగా గత వారం ఆమె ముంబై వెళ్ళి అమిత్ షాను కూడా కలిశారని, అమిత్ షాను కలిసి చర్చలు జరిపానని, ఆ తర్వాతే విజయ్ విషయంలో బీజేపీ కాస్త పట్టు వదిలిందని అండ్ అతను సిబిఐ ఎంక్వైరీ, కరూర్ ఘటనలో, తొక్కిసలాట ఘటనలో సిబిఐ ఎంక్వైరీకి వెళ్తున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా, గతంలో ఆయన సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే పొద్దున 9కి ఆఫీస్కి వెళ్తే మధ్యాహ్నం 1 గంటకో 2కో లోపలికి పిలిచేవాళ్ళు, గంటల తరబడి విచారణ కొనసాగేది, ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు, అసలు రకరకాల ఆటంకాలు ఉండేవి. కానీ ఈ మధ్య రీసెంట్గా త్రిష అక్కడికి వెళ్ళొచ్చింది, కలిసిన తర్వాత 4 రోజుల కిందట ఈ విజయ్ సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసి ఇన్ టైంకి వదిలేశారు, టైం ప్రకారమే జరిగిందనేది ఒక చర్చ జరుగుతుంది. అలాగే లోక్నాయకన్, అదే జననాయకన్ సినిమా ఉంది కదా, దాదాపుగా 350-400 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా. ఆ సినిమా యాక్చువల్ 2025 అక్టోబర్లో రిలీజ్ అవ్వాల్సింది, లేదు జనవరి 9ని రిలీజ్ అవ్వాల్సింది. కానీ సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ఇవ్వాల, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాల, ఎన్నికల తర్వాత మీరు రిలీజ్ చేసుకోండి అని చెప్పింది. కానీ అది ఎన్నికల్లోగా రిలీజ్ చేస్తేనే ఎంతో కొంత లబ్ధి ఉంటుందనేది విజయ్ ఆలోచన. దానిలో కాస్త ఈ రాజకీయంగా ఆయనకు అవసరమైన సీన్లు, డైలాగులు కొన్ని పెట్టించాడు. సో అది విజయ్ ఎంత ప్రయత్నించినా అవ్వలేదు. సో దాన్ని అడ్డుకున్నారు. సో ఇప్పుడు ఈ త్రిష వెళ్ళి కలిసి వచ్చిన తర్వాతే ఈ సినిమాని మరోసారి పునఃపరిశీలన చేయడానికి సెన్సార్ బోర్డు అంగీకరించినట్టుగా కూడా ఒక నోటీస్, నిర్మాతలకు ఒక నోటీస్ పంపించినట్టుగా కూడా చెప్తున్నారు, మరోసారి పునఃపరిశీలన చేస్తాము అని. సో అంటే ఈ త్రిష కలిసిన తర్వాత ఈ 2 ఫేవర్స్ జరిగాయి. ప్లస్ ఆ తర్వాతనే విజయ్కి 80 సీట్లు అండ్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తాము అని చెప్పి అమిత్ షా ద్వారా త్రిషకి చెప్పినట్టు ఒక ప్రచారం జరుగుతుంది. నిన్నగాక ఒక వార్త వచ్చింది కదా, విజయ్కి 80 సీట్లు అండ్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తామని చెప్పి, దాని మీద మనం కూడా వీడియో చేసాం. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్త బాగా వచ్చింది. సో ఇది అమిత్ షా ద్వారానే
అమిత్ షా నుంచి త్రిషాకు వెళ్తే త్రిషా ద్వారా విజయ్ అండ్ విజయ్ పార్టీలో పెద్దలకు వెళ్తే విజయ్ దాన్ని అంగీకరించలేదు. 100 సీట్లు అండ్ 2.5 ఏళ్ళు సీఎం పోస్టు అడిగినట్టుగా చెప్తున్నారనమాట. 100 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కావాలంట. అలాగే సీఎం పోస్ట్ 2.5 సంవత్సరాలు సీఎం పోస్ట్ కావాలని అడిగాడు అనేది ఒక ప్రచారం అన్నమాట. సో అంటే మొత్తానికి విజయ్ పార్టీ తరపున విజయ్కి అత్యంత సన్నిహితురాలుగా ఉన్న త్రిషా రంగంలోకి దిగారు. రాజకీయంగా ఆమె ఇంటర్నల్ సమావేశాలు జరుపుతున్నారు. అత్యంత కీలకమైన వ్యవహారాలన్నీ ఆమె నడిపిస్తున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రచారం. నిజానికి తమిళ రాజకీయాల్లో ఈ మహిళలు హీరోయిన్లు రావడం కొత్త ఏమీ కాదు, గతంలో కూడా మనం చూసాం. సో తమిళ రాజకీయాల్లో జయలలిత దాదాపుగా ఆమె ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు హీరోయిన్గా అనేక పాత్రలు చేసి ఆ తర్వాత సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి తమిళ రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించారు ఒక 25 ఏళ్ల పాటు. సో అది ఎవరు మర్చిపోలేరు. కాబట్టి ఇప్పుడు విజయ్ వెనుక త్రిష ఉన్నారు అనేది జరుగుతున్న తాజా వార్తల ద్వారా వస్తున్న సమాచారం.